వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గాన్ని చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు సాక్షి రోత పత్రికల్లో బురద జల్లే రాతలు రాసిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పలువురు యలమంచిలి మండలం తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఇసుక దందా, మట్టి దందా గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి దారుణాలు చేశారో ప్రజలకు గుర్తుందన్నారు. సమావేశంలో బోనం నాని, మామిడిశెట్టి పెద్దిరాజు, బొప్పన్న చిన్న, కడలి గోపి తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు రామారెడ్డి గారు ఇలాకాలో జరుగుతుందని వార్తలు రావడం జరిగింది. ఆ వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 2014 నుండి 2024 వరకు రామారెడ్డి గారు అనేక ప్రజల కోసం నిరంతరం ప్రజలు తిరుగుతూ అనేక సేవా కార్యక్రమాలన్నీ చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. రామారెడ్డి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ చూసి వారవలేక వైసీపీ పార్టీ కానీ వైసీపీ సాక్షి దినపత్రిక కూడా ఇలా తప్పుడు వార్తలు రాసి ఆయన మీద బురద జల్లాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలని కూడా ప్రజలెవరూ నమ్మరు. ఎందుకంటే ఆయన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రోజుకి 18 గంటలకు పైగా నిరంతరం నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ ప్రజాసేవ చేస్తూ ఆయన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఒక పక్క రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఎప్పుడు నిరంతరం ఉంటూ వాళ్ళకి సేవా కార్యక్రమం చేయడంతో ఇది వైసీపీ పార్టీ రామారెడ్డి గారు ఉండగా పాలకొల్లో మనకు మనుగడ ఉండదు, మనం ఎప్పుడు గెలలం అని దురుద్దేశంతో సాక్షి దినపత్రిక అడ్డెట్టుకుని రామారెడ్డి రాయపై తప్పుడు వార్తలు రాసి బురద జిల్లాని లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఇటువంటి తప్పుడు వార్తలు రాస్తే పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి కానీ సాక్షి దినపత్రిక కానీ పూర్తిగా కనుమరువుతుందని చెప్పేసి ఈ సందర్భంగా సాక్షి దినపత్రికను అలా వైసీపీ నాయకులను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో ఉన్న పలు ఇబ్బందులను కొత్త ఫిష్ మార్కెట్ లో నిర్మాణాలను నిధులు మంజూరు చేయాలని జిల్లా మత్స్య సహకార సొసైటీ అధ్యక్షులు మైలా వసంతరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార కమిషనర్ ని విజయవాడ ఆయన ఆఫీసులో కలిసి వినతి పత్రం అందజేశారు. CSR ఫ్రెండ్స్ తో జిల్లా మత్స్య సహకార సంఘాలను అభివృద్ధి పరచాలని, జిల్లాలోని పలు సమస్యలపై అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత తీసుకున్నట్లు జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు మైలా వసంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘాల డైరెక్టర్ కోపనాతి శ్రీను, మేక ఆంజనేయులు, కొప్పాడి కనకరాజు పాల్గొన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నట్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ ఈవో ముచ్చల శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు.
ఓం నమ శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు. నా పేరు ముచ్చర్ల శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. శ్రీ స్వామివారి ఆలయంలో 23 ఫిబ్రవరి 2025 నుండి 27 ఫిబ్రవరి 2025 వరకు శ్రీ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవములు వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్షేత్రమునకు భక్తులు సుమారుగా 40,000 మంది వరకు రావచ్చునని అంచనాతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఉచిత క్యూ లైన్స్, ప్రత్యేక దర్శనమునకు క్యూ లైన్స్, అలాగే అభిషేకాలు చేయించుకునే వారికి మధ్యాహ్నం 12 గంటల నుండి అవకాశం కల్పించడం జరిగింది. భక్తుల యొక్క సౌకర్యార్థం క్యూ లైన్స్లో మంచినీటి సదుపాయం, మజ్జిగ మరియు చిన్నపిల్లలకి పాలు వసతులు కూడా ఏర్పాటు చేయడమైనది. భక్తుల ద్వారా కూడా ఉచిత ప్రసాదం ఏర్పాట్లు కూడా దేవాలయం చుట్టూరు కూడా స్టాల్స్ పెట్టి వాడి యొక్క సౌజన్యంతో ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ స్వామివారికి ఈ 23వ తారీఖు లీలా కళ్యాణం మరియు రుద్రహోమంతో ప్రారంభమయ్యి ఈరోజు లక్షపత్ర పూజ చేయటం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారికి అభిషేకములు, కుంకుమ పూజలు వగైరాలన్నీ కూడా చేస్తూ 27వ తారీఖు రథోత్సవంతో శ్రీ స్వామివారి ఆలయంలో ఉత్సవములు ముగిస్తాయని భక్తులకి తెలియపరుస్తున్నాం. అలాగే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు పందిర్లు, లైటింగు వగైరాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ అవకాశాన్ని ప్రతి భక్తులు కూడా మీ ద్వారా తెలుసుకొని శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకునవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. క్షీరారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడ్డాయి. తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసిన భక్తులు బారులు తీరి ఉన్నారు. రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి అభిషేకాలతో మనకి మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి రాత్రి లింగోద్భవ కాలంలో జరిగేటువంటి అభిషేకాల దాకా కూడా స్వామివారికి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలను కూడా నిర్వర్తించుకుంటూ ఉంటున్నారు. అలాగే స్వామివారి రాత్రి 8:30 జగజ్యోతి వెలిగించడం అనేటువంటి కార్యక్రమం అనేటువంటిది పుణ్య కార్యక్రమంగా భక్తులందరూ కూడా వీక్షించి తెలుస్తూ ఉంటారు. అలాగే మనకి ప్రపంచం మొత్తం మీద 2 చోట్ల మాత్రమే దర్శనమయ్యేటువంటి మల్లన్న పాగ అనేటువంటిది అక్కడ శ్రీశైలంలో బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి, అలాగే పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి వారికి మాత్రమే మనకు ఉండేటువంటి వ్యవహారం. ఈ భాగాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి అనేటువంటిది మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. అలాగే స్వామివారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి దర్శనాన్ని, జాగరణని, అంటే శివరాత్రి ఉత్సవం అని చెప్పేసి అంటే అందరూ కూడా మొట్టమొదటిగా తెలుసుకునేటువంటిది ఏమిటి అనేది ఉపవాసం, జాగరణ. ఎవరైతే జాగరణ చేసే ఉపవాస దీక్షలతో స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ అంటారో వాళ్ళకి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి శివపురాణం ద్వారా తెలిసేటువంటి విషయం. కావున భక్తులందరూ కూడా తోటి భక్తులకి ఇబ్బంది లేకుండా మీరు మీ దర్శనాలు చేసుకుంటూ స్వామివారి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్షాలను పొంది స్వామివారి యొక్క జాగరణ చేసి స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు, లోకా సమస్తా సుఖినోభవంతు. భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలు నేటి తరాలకు అందించడానికి మహా న్యూస్ ఛానల్, మహాభక్తి ఛానల్ ను శివరాత్రి రోజు ప్రారంభించడం అభినందనీయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడలో మహా ఛానల్ విలేకరులకు, యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపి మాట్లాడారు. మన సంస్కృతి కదా, మన సంస్కృతి గౌరవం ఇచ్చి తీరాలి. భక్తి ఛానల్ మరి ప్రారంభోత్సవ సందర్భంగా ఈరోజు లోగో ఇనాగ్రేషన్ సందర్భంగా మనందరికీ తెలుసు 4th ఎస్టేట్ గా ఏ రకంగా అయితే పనిచేస్తుందో అందులో కూడా పర్టికులర్ గా ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో కానీ
ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి విషయంలో అటువంటి మీడియాలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది మహా న్యూస్ ఛానల్ అనే విషయం మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఏ మూల ఏ ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా వెంటనే అందరికీ అందించేటువంటి ఒక దమ్మున్న ఛానల్ కూడా మహా న్యూస్ ఛానల్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మహాభక్తి ఛానల్ శివరాత్రి పర్వదినాన మరి ప్రారంభించుకోవడం, మరి దాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, వీరందరి చేతుల మీదుగా ఈ మహాభక్తి ఛానల్ ప్రారంభం కూడా చాలా సంతోషంగా భావిస్తూ అందుకు మార్గదర్శనంగా ఉన్నటువంటి మా అందరికీ కూడా మంచి మిత్రులు గౌరవనీయులు వంశీ గారికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏ మూల ఏ సంఘటన జరిగినా వెంటనే మనందరికీ అందించేటువంటి న్యూస్ ఛానల్ మహా న్యూస్ ఛానల్. 3వ ఛానల్గా మహాభక్తి ఛానల్ ఏదైతే ఈ యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, మన సనాతన ఆచారాలను భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి పంచాలనేటువంటి ఆలోచనతో మహాభక్తి ఛానల్ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా అభినందనీయం. ఈ సందర్భంగా మహా న్యూస్ మరి వంశీ గారికి, అదేవిధంగా వాళ్ళ యాజమాన్య వారికి, అదేవిధంగా ప్రేక్షకులకి అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ లో వేంచేసి ఉన్న దాసోహ ఆంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. जय सीताराम. आंजनेयं महावीरं ब्रह्म विष्णु शिवात्मकं तरुणार्क शांतं प्रभो रामदूतं नमाम्यहं. భక్తమాశయ విజ్ఞప్తి. పాలకొల్లు మన గాంధీ బొమ్మల సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ దాసోహ ఆంజనేయ స్వామివారి ఆలయం, వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపు ఉదయం 26/2/2025 బుధవారం మహాశివరాత్రి పురస్కరించుకొని ఏడాదికి ఒక్కసారి మాత్రమే భక్తుల యొక్క గోత్రనామాలతో ఏకాదశ మన్యసూక్త పారాయణ, పంచామృత అభిషేకం, నమ్మకం చమకం నవగ్రహ సంపుడీకరణతో కని విని ఎరిగిన రీతిలో సప్తవర్ణాలతో శ్రీ దాసోహ ఆంజనేయ స్వామి వారికి రుద్రాంశ సంభూతంగా విశేషమైన అభిషేకం జరపబడుతుంది. ఈ అభిషేకంలో స్వామివారికి సుమారుగా 108 లీటర్ల పాలుతోని, 51 లీటర్ల పెరుగుతోని, 51 కేజీల పంచదారతోని, 11 కేజీల తేనెతోని, 5 కేజీల నెయ్యితోని,
100 కేజీల ఫ్రూట్స్తోని 25 కేజీల డ్రై ఫ్రూట్స్తోని సప్తవర్ణాలతో విశేషంగా అభిషేకం జరగబోతుంది. ఈ అభిషేకంలో పాల్గొన్న భక్తులు ఏ కామ్యంతోనైతే స్వామివారికి అభిషేకంలో పాల్గొంటారో తప్పనిసరిగా స్వామివారి కటాక్షం వలన 6 మాసాల్లో ఈ కోరిక నెరవేరుతుంది. అందుకనే దీని కొంగు బంగారంగా కోరిన కోరిక తీర్చే కలప తరుణంగా తప్పనిసరిగా భక్తులందరూ కూడా స్వామివారిని అభిషేకం, ఎంతోమంది సంతానం లేనివారు, ఉద్యోగం రానివారు, వివాహం కానివారు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుతుంది. పాలతో అభిషేకం చేసినట్లయితే ఆయుష్ పెరుగుతుంది, పెరుగుతో అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది. శ్వేతాక్షంతలు తెల్లని బియ్యంతో అభిషేకం చేస్తే కనుక వివాహ యోగ్యం కలుగుతుంది. విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అయితే స్వామివారికి తేనెతోని పంచదారతో విశేషమైన అభిషేకం జరపబడుతుంది. అలాగే భార్యాభర్తలు అన్యోన్యత లేని పక్షంలో స్వామివారికి తమలపాకు జ్యూస్తోని కంద సింధూరంతో అభిషేకం చేసుకున్నట్లయితే భార్యాభర్తల అన్యోన్యత వల్ల సత్సంతాన యోగం కలుగుతుంది. తప్పనిసరిగా స్వామివారి యొక్క అనుగ్రహం వలన భక్తులు ఎవరి మంది పాల్గొని తరించవాలని కోరుతున్నాం. జయ సీతారాం. ఓం నమో వెంకటేశాయ. పాలకొల్లు మండలం పాలమూరు గ్రామంలో మంత్రి నిర్మల రామానాయుడు చేసిన అభివృద్ధి ఎన్నటికీ మరువలేనిదని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పాలమూరు గ్రామంలో వోల్టేజ్ సమస్య ఎదుర్కోవడంతో తక్షణం 63 kV ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన సందర్భంగా గ్రామస్తులు మంత్రిని అభినందించారు. ఇంత బాధపడుతుంటే మేము ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగాము, కానీ ఏ రోజు మా గోడ ఎవరు పట్టించుకోలేదు. కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు నిమ్మల రామానాయుడు గారు ఒక్కసారి మా ఊరు విజిట్ చేసి నైట్ టైం తిరిగారు. అది ఏంటి లైట్లు ఏంటి అన్నారు. వెంటనే ఆయన స్పందించి మాకు 63 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీనికోసం మేము మా గ్రామ ప్రజలు పూర్తిగా ఆయనకి పూర్తిగా మద్దతు ఇవ్వడం కాదు మేము మా గ్రామంలో మేము ఎప్పుడు ఆయన్ని విద్యుత్ విషయంలో మేము ఎప్పుడు పైన పెట్టుకుంటాం. ఈరోజు మేము నిలబడ్డామంటే ఇక్కడ ఈ రోడ్లు అనక ఈ డెవలప్మెంట్ అంత మొత్తం మాకు మా యొక్క స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు వల్ల అయింది. ఇలాంటి ఎమ్మెల్యేని మేము మర్చిపోలేము. మా ఊరు ఎన్నిసార్లు వచ్చారో మేము ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు వచ్చారో మేము చెప్పగలం, కానీ ఈసారి ఈ ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వచ్చారో మేము అన్కౌంటబుల్ ఇంకా అయింది. అలాంటి ఎమ్మెల్యే మాకు దొరికితే మా అదృష్టం. అలాగే ఇక్కడ మా యొక్క రాష్ట్రం అంతా సస్యశ్యామలో ఉండటానికి ఇలాంటి నాయకులు కావాలని, అలాగే అధికారులు అందరూ కూడా ఈయన అండర్లో పనిచేసి మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని మేము మా గ్రామం తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రి సందర్భంగా పాలకొల్లు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం వద్ద నిప్పుల గుండం, బాణాసంచా కాల్పులు, గరగ నృత్యాలు నిర్వహిస్తారు. ఈ విగ్రహాలు ఓపెనింగ్ ఉంది, పేపర్లో ఉంది, అది ఏమైనా వస్తుందో మనకి కాదు. ఎప్పుడు రేపండి? కాదండి, రేపు మామూలు శివరాత్రి సంబంధించండి. ఇది ఓపెనింగ్ ఏమో 9వ తారీఖు. ఇక్కడ బయట ఇచ్చేస్తారా? ఎలా లోపలికి వచ్చేయండి ఒకసారి. బయట ఇచ్చేయండి, అయితే కడుగుతున్నారు కదా. పర్లేదండి, ఒకసారి పక్క దర్శనం ఏముంది, అక్కడ నుంచి ఉంటాం. జై భద్ర, జై జై వీరభద్ర. పాలకొల్లు కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి వారి మహోత్సవములు రేపు శివరాత్రి సందర్భంగా అతి వైభవంగా సుమారుగా
ఐదు శతాబ్దాల నుంచి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం పాలకులు కొత్తపేటలో అతి వైభవంగా జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకు ఆనసంబరం, మధ్యాహ్నం 3 గంటల నుంచి బ్రహ్మాండమైన ఊరేగింపు, సాయంత్రం 8 గంటలకు నిప్పులగొండం, అనంతరం బాణసంచ. ఈ సంవత్సరం ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో 8వ తారీఖు మార్చి 8 శుక్రవారం మధ్యాహ్నం శ్రీ నీలకంఠేశ్వరుడు, శ్రీ 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 సౌడేశ్వరి అమ్మవారు విగ్రహాల ఆవిష్కరణ ఉంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మార్చి 8వ తారీఖు శనివారం మధ్యాహ్నం పాలకుల్లో ప్రవేశిస్తాయి విగ్రహాలు. పాలకుల లోకదేవ దేశాలమ్మ గుడి నుంచి వివర్స్ కాలనీ, కొత్తపేట, రామారావుపేటలో ఈ విగ్రహాలని, ఉత్సవ విగ్రహాలని తీసుకొచ్చి ఈ ఆలయం దగ్గర సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుద్ది. అలాగే మరుసటి రోజు మార్చి 9వ తారీఖు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి హోమము, కళ్యాణము, అలాగే 10:52 శ్రీ నీలకంఠేశ్వరుడు, శ్రీ శ్రీ సౌడేశ్వరి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ అతి వైభవంగా జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మహిళలసే 300 మహిళలసే కళాశాలతో ఊరేగింపు, కోలాటాలు, అనేక మేళతాళాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అనంతరం సలివిడి, కావిడి, స్వీట్ కావిడి ఇవన్నీ కూడా ఊరేగింపు తీసుకొచ్చి మహిళలకు ఈ కళాశాలలు మరియు ఈ యొక్క కుంకుమబరిని, పసుపు కుంకుమబరిలు మరియు వారికి సావిడి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 116 రూపాయలు ఇచ్చి మీ యొక్క పేరు నమోదు చేయించుకుంటే వారికి ఈ అవకాశం దక్కుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా దిగ్విజయం చేయాలని భక్తులందరినీ వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క విగ్రహావిష్కరణని డాక్టర్ నిమ్మల రామానాయుడు దంపతులు మరియు మన అంగ రామ్మోహన్ రావు దంపతుల చేతుల మీద విగ్రహావిష్కరణ జరుగుతుంది. తప్పనిసరిగా వేలాదిగా భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం కోరుతున్నాను. దిగువ కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి గుడి వద్ద రేపు అత్యంత వైభవంగా ఉదయం 8 గంటలకు ఆనసంబరం, మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి ఊరేగింపు పాలకొల్లు పురవీధుల గుండా, తదుపరి నిప్పులగుండం కార్యక్రమం జరుగును. అనంతరం బాణాసంచ కాల్చబడును. అదేవిధంగా ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ట 9వ తారీఖున జరుగుతుంది. శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి, శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ జరుగుద్ది. 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి సుమారుగా 300 నుండి 400 మంది కలశాలతో మహిళలచే ఊరేగింపు అత్యంత వైభవంగా రామారావుపేట, కొత్తపేట మీదుగా జరుగును. తదుపరి 9వ తారీఖు ఉదయం 6 గంటలకు హోమం, ఉదయం 10:52 విగ్రహ ప్రతిష్టలు జరుగును. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని జలవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి దంపతుల చేతుల మీదుగా మరియు ఎక్స్ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు దంపతుల చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరుగును. తదుపరి సాయంత్రం 6 గంటల నుండి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా 50 మంది భక్తులు ఇచ్చేసి మా ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని టీడీపీ నాయకులు యలమంచిలి మండలం చించినాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు రుద్రరాజు సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు ప్రచారానికి ఆఖరి రోజు కాబట్టి మా మంత్రి నిమ్మల రామానాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ చించినాడు గ్రామంలో ఓటు ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ అందరినీ కూడా మా పార్టీ తరఫున, తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున మేమందరూ కలిసి వాళ్ళకి విన్నవించుకుని పేరాబత్తుల రాజశేఖరం గారికి ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఆ భాగంలో ఈరోజు చించినాడులో, అలాగే పద్మశాలిపేటకు రావడం జరిగింది. అలాగే ఏ చోటకి వెళ్ళినా, ఏ గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళినా మన కూటమి ఎవరినైతే నిలబెట్టిందో పేరాబత్తుల రాజశేఖరం గారికి తప్పకుండా మేము ఓటేస్తామండి. అత్యధిక మెజార్టీతో పేరాబత్తుల రాజశేఖరం గారు గెలుస్తారు. తద్వారా రామానాయుడు గారికి మన నియోజకవర్గం తరపున మంచి పేరు వస్తుంది అని చెప్పి ప్రతి ఓటరు కూడా చెప్పడం అనేది చాలా ఆనందదాయకం. నిజంగా ఇదే వరవడి కొనసాగి ఇవాళ రేపు కూడా పేరాబత్తుల రాజశేఖరం గారు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీగా అవటం ఖాయం. అందులోని పాలకొల్లు నియోజకవర్గంలో చాలా మంచి మెజార్టీ వచ్చి పేరాబత్తుల రాజశేఖరం గారికి
నియోజకవర్గంలో మంచి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో కొలువైన శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేశారు. వశిష్ఠ గోదావరి తీరాన వేంచేసి ఉన్న ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. 11 సోమవారాలు స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని, వివాహాలు జరుగుతాయని, ఆర్థిక కష్టాలు తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. కళ్యాణం అనంతరం రథోత్సవం, తెప్పోత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ప్రాంగణం చుట్టూ పందిర్లు వేసి క్యూ లైన్లను నిర్మిస్తున్నారు. ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నయీం అస్మి, నర్సాపురం డిఎస్పీ డాక్టర్ శ్రీవేద, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఉత్సవాలు జరిగే 5 రోజులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డిఎస్పీ శ్రీవేద చెప్పారు. ఓం నమ శివాయ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వర గ్రామంలో వేంచేసి ఉన్న దుర్గా లక్ష్మణేశ్వర స్వామివారి దేవాలయం నందు మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు, అలాగే స్వామివారికి 24వ తారీఖు నుంచి కళ్యాణం, 24వ తారీఖు రాత్రి కళ్యాణం, 24, 25, 26, 27వ తారీఖు తెప్పోత్సవం, అలాగే స్వామివారి శ్రీ పుష్పోత్సవంతో 5 రోజుల కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ కార్యక్రమాల్లో 3వ రోజైన మహాశివరాత్రి ఏర్పాట్లు పురస్కరించుకుని ఈ లక్ష్మణేశ్వర గ్రామంలో శ్రీ రామచంద్రుని తమ్ముడైన లక్ష్మణ చేత ప్రతిష్ఠింపబడిన శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. సుమారుగా 50,000 మంది ఈ దేవాలయాన్ని స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా భక్తులతో విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. వచ్చే భక్తులకి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వారి సహాయ సహకారాలతోటి శ్రీ స్వామివారి దేవాలయం వద్ద వచ్చే భక్తులకి చలువు పందిళ్ళు వేసి క్యూ లైన్లు ఏర్పాటు చేసి వచ్చిన వారందరికీ కూడా పిల్లలకి పాలు, మజ్జిగ, అలాగే ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. అలాగే గ్రామస్తులందరూ కూడా కలిసి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేస్తారు. మేము ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈ పోలీసు బందోబస్తు బాగా ఏర్పాటు చేసి ఉన్నారు. నిన్ననే డిఎస్పీ గారు వచ్చారు. ఇప్పుడు ఈ రోజున ఎస్పీ గారు కూడా వచ్చి వారి పర్యవేక్షణలోని రథోత్సవానికి వచ్చే భక్తుల వసతుల గురించి చేస్తారు. అలాగే మా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి రీజనల్ జాయింట్ కమిషనర్ గారు, మా డిప్యూటీ కమిషనర్ గారు, అలాగే సహాయ కమిషనర్ గారు భీమవరం వారు వచ్చి నాకు సరైన సూచనలు సలహాలు ఇచ్చి ఉన్నారు. వారు ఇచ్చిన ప్రకారం అన్ని కూడా సక్రమంగా చేస్తున్నాం. అలాగే వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా శానిటేషను, అలాగే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తారని, భక్తులందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరూ సహకరించి ఈ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. భక్త మహాశైలారా, మన నరసాపురం మండలం లక్ష్మణేశ్వర గ్రామంలో వేయించినటువంటి దుర్గా లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మందిగా భక్తులు వస్తూ ఉంటారండి. ఈ యొక్క స్వామివారిని దర్శించడం వల్ల అందరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పని భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా ఈ యొక్క స్వామివారిని 11 స్వామివారాలు దర్శించినట్లయితే కనుక వివాహం అవుతుందని, సంతానం కలుగుతుందని, అదేవిధంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, అలాగే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్లయితే కనుక నివారణ అవుతాయని చెప్పని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. చక్కగా ఇక్కడ స్వామివారికి నది గోదావరి దగ్గరగా ఉన్నది. అక్కడ స్నానమాచరించి ఉత్సవాన్ని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఇక స్వామివారిని ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు ఇలవెల్పుగా ఉంటారండి. ఇక్కడ ఇక స్వామివారి దుర్గాలక్ష్మి స్వామివారు, అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల భక్తులందరికీ కూడా కోరిక సిద్ధిస్తాయని చెప్పని ప్రగాఢ విశ్వాసం.
శ్రీశైలం మండలంకు ఉన్నంత విశిష్టత పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామికి ఉంది. మహాశివరాత్రి పురస్కరించుకొని బుధవారం మల్లన్న పాగాను పాలకొల్లు పురవీధుల్లో భక్తులు ఊరేగిస్తారని దేవస్థానం అధికారులు శ్రీ క్షీరరామలింగేశ్వర సేవా సమితి భక్తులు తెలిపారు. కస్టమర్స్ ఇంకా అలంకరించుకున్నాను బాగా చేస్తుంది. ఈ ఆరో న్యూస్ ఛానల్లోకి వెళ్తుంది. సేవకు సంబంధించిన కుటుంబ సభ్యులతోనూ మన పట్టణంలో ఉన్న మన ప్రముఖులతోనూ భక్తులతోనూ సేవా సమితి వాళ్ళతోనూ అందరితో కూర్చొని చర్చించి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అది అందరూ కూడా గమనించాలి. మన భాగాలంకరణకు సంబంధించి గతంలో జరిగినట్లు కాకుండా సాయంత్రం 5 గంటల సమయంలో మన ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న 4 మాడ వీధుల్లో స్వామివారి యొక్క పాగాను పల్లకీలో పెట్టి బాజా భజంత్రీలతో మేళతాళాలతో కోలాటములతో అంగరంగ వైభవంగా ఒక ఊరేగింపులా చేసి ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశింపచేసి స్వామివారికి సమర్పించి స్వామివారి బేడా మండపంలో కూడా మరలా 3 ప్రదక్షిణలు చేసి భక్తుల దర్శనార్థం స్పర్శ దర్శనార్థం స్వామివారి ఆలయంలో ఉంచబడుతుంది. అప్పటి నుంచి సుమారు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులందరూ కూడా ప్రదర్శన చేసుకోవచ్చు. బాగా అలంకరణను రాత్రి 11 గంటల సమయంలో బాగా అలంకరణ సంబంధించిన కుటుంబ సభ్యులతో వారు స్వామివారికి సమర్పించి మరలా అమ్మవారికి సమర్పించి విమాన గోపురం వైపు వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్ళి విమాన గోపురం దగ్గర కూడా మరలా 3 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క బాగా అలంకరణ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఈ విధమైన మార్పుని భక్తులందరూ గమనించగలరు. ఈ విధమైన మార్పు చేయడానికి ప్రధాన కారణం వేల సంఖ్యలో భక్తులు వచ్చి మన యొక్క ఆలయంలో ఉంటున్నారు. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా బాగా అలంకరణ యొక్క ప్రదక్షిణకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా చిన్న మార్పులు చేయడం జరిగింది. అలాగే బాగా అలంకరణ స్పర్శ దర్శనానికి కూడా మనం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11:30 వరకు కూడా భక్తులందరూ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆ సమయంలో బాగా అలంకరణ స్పర్శ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మనకి లింగోద్భవాల అభిషేక దర్శనం అనేది చాలా తక్కువ మందికి మాత్రమే జరుగుతుంది. ఆ తక్కువ మందికి కాకుండా ఎంతమంది వచ్చినా ఆ సమయంలో లింగోద్భవాల అభిషేకం జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 12:30 1 గంట వరకు కూడా క్యూ లైన్స్ అన్నీ కూడా రన్ చేసి ప్రత్యేకంగా కొంతమందికి మాత్రమే మనకి లింగోద్భవాల అభిషేకం అని కాకుండా అందరికీ కూడా ఆ అభిషేక సమయంలో దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. గ్రామంలో ఒకటైనటువంటి శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి క్షేత్రంలో రేపు మహాశివరాత్రి కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇక్కడ దేవస్థానం వారు అసిస్టెంట్ కమిషనర్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్రీనివాస్ గారు అందరి పర్యవేక్షణలో చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లోనే పాగాలంకరణ అనేది శ్రీశైలం తర్వాత ఉన్న దేవాలయం మన పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి దేవాలయం. అది పురాతనంగా ఎప్పటి నుంచో మాకు తెలియకుండా పూర్వీకుల కాడి నుంచి మన క్షేత్రంలో ఈ పాగాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పటికీ భక్తులు రద్దీ దృష్ట్యా ఉంచుకొని నిన్న ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని క్షీరరామ సేవా సమితి ధర్మ పరిరక్షణ సమితి ఆ పాగా కుటుంబ సభ్యులందరూ కూడా పిలిచి మన భక్తులందరూ కూర్చోబెట్టి విషయం చెప్పడం జరిగింది. దానిలో చిన్న మార్పు ఏం చేశారంటే ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా మన మాడ మీదలుగా పిలువబడుతున్నటువంటి గోపురం దగ్గర నుంచి అలాగే క్లాత్ మార్కెట్లో నుంచి వెనకాల గోలీగుండ దగ్గర నుంచి రేపాకవర్ సత్రంలో నుంచి ఇలా మళ్ళీ స్వామివారి మండపం దగ్గరికి వస్తాం. ఇలాగ 3 ప్రదక్షిణలతో మన 5 గంటలకు స్వామివారు మేళతాళాలతో వేద పండితులతో ఆ పాగాన్ని స్వాగతించి ఈ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారికి లోపల మండపంలో కూడా 3 ప్రదక్షిణ చేసి స్వామివారి అమ్మవారిని దర్శనం చేసి వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం నివేదనలన్నీ కూడా చేయించుకున్న తర్వాత గుడి ఎదుర ఆ శివుడు ఏవైతే ఉన్నారో అక్కడ పెట్టి అందరికీ కూడా స్పర్శంగా దాన్ని ముట్టినే భాగ్యం ప్రసాదించి మళ్ళీ లింగోద్భవ సమయానికి మళ్ళీ వారి కుటుంబ సభ్యులు ఒకరు మాత్రమే స్వామివారిని చూపించి మళ్ళీ పైకి వెళ్ళి పై మండపం దగ్గర ప్రదక్షిణ చేసి పాగాలంకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. BSc పరీక్షలు అభ్యర్థుల కోసం మంత్రి నిమ్మల రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ
సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పలువురు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. పాలకొల్లు బీవీఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమంలో మహిళలు మాట్లాడారు. నిర్ణయించినటువంటి సంస్థ ఎవరంటే నా పేరు చల్లా ప్రసన్న లక్ష్మి అండి. నేను వాల్మర్రు గ్రామం నుంచి వస్తున్నాను. ఇక్కడ కోచింగ్ విషయంలో అయితే ప్రతి విషయంలో కూడా అంతా చాలా పర్ఫెక్ట్గా నడుపుతున్నారు. ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, నిమ్మల రామానాయుడు సారు ఎప్పటికప్పుడు మా గురించి అప్డేట్ తీసుకోవడం అంతా కూడా చాలా బాగుంది. డైలీ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు వచ్చిన మార్క్స్ని బట్టి నెక్స్ట్ డే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉండాలి అన్నది కూడా బాగా డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్కి కూడా. సార్ ఫ్యాకల్టీ విషయంలో కూడా ప్రతి సబ్జెక్టు కూడా చాలా బాగా చెప్తున్నారు. సోషల్ ఏంటి, సైకాలజీ సారు, విద్యా దృక్పథాలు, ఈ మ్యాథ్స్ ప్రతి సబ్జెక్టు కూడా డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్లాస్ అయిపోయిన తర్వాత అడుగుతుంటే మాకైతే ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంది. ఆడపిల్లలు పెళ్ళయ్యాక చదువుకోవాలంటే చాలా కష్టమైంది. అది పిల్లలతోటి దూరం వెళ్ళి చదువుకోవాలంటే ఇంకా కష్టం. అవెనిగడ్డ వేరే కోచింగ్ సెంటర్లకి ఎక్కడైనా వెళ్ళి చదువుకోవాలంటే ఇంట్లో పిల్లలతోటి మేము అంత దూరం వెళ్ళలేము. అంతంత ఫీజులు కూడా ఇచ్చి మేము ఈ రోజుల్లో కోచింగ్ అనేది తీసుకోలేము. మాకు ఇక్కడ దగ్గరలో మాకు చాలా అద్భుతమైన ఫ్యాకల్టీతో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫుడ్ విషయంలో, సబ్జెక్ట్ విషయంలో, ఎటువంటి ఫ్యాకల్టీ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా అందరికీ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నిమ్మల రామానాయుడు సార్కి చాలా రుణపడి ఉంటామండి. అడగండి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1526వ రోజు శ్రీ రామకృష్ణ పూజిత మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ, కృష్ణరాము తదితరులు పాల్గొన్నారు. హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనడానికి నిదర్శనమే ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు స్పందించి ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1526వ రోజుకు చేరుకుంది. ఈ 1526 రోజులు దిగ్విజయంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాతలు ఎవరంటే రామకృష్ణ పూజిత గారు మొదటి వివాహ వార్షికోత్సవం రేపు 28వ తారీఖున. ఆ సందర్భంగా ఆ దంపతులు ఇరువురు కూడా ఈ పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామకృష్ణ గారు, పూజిత గారు నిండు నూరేళ్లు ఇటువంటి పెళ్లి రోజులు జరుపుకోవాలని చెప్పి వారి కుటుంబ అష్టైశ్వర్యాలతో వర్ధిల్లై ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్పాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. దూరం వస్తాడేమనుకున్నా
పరిమాణం చేసుకెళ్ళకూడదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.